హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను కావేరి. సో ఈ రోజు అయితే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, హౌ ఆర్ యు? యా గుడ్. ఫస్ట్లీ అయితే వాట్ ఈస్ మీన్ బై మెనోపాజ్ సార్? అసలు మెనోపాజ్ అంటే మీరు ఏం చెప్తారు? యా మెనోపాజ్ యాక్చువల్లీగా నార్మల్గా ఒకరికి తెలియాలంటే అక్కడ జనరల్గా కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ పీరియడ్ ఫర్ హోల్ 1 year. ఒక సంవత్సరం నుంచి ఒకరికి సపోజ్ మెన్స్ట్రువల్ పీరియడ్ రాలేదు, సో దాట్ విల్ బి కౌంటెడ్ యాజ్ మెనోపాజ్. దట్ ఈస్ నంబర్ 1. అండ్ నంబర్ 2, లక్షణాలు బట్టి కూడా మనకు తెలుసుకోవచ్చు. లక్షణాలు అంటే ఒకరికి మల్టిపుల్ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అవుతుంది ఒకేసారి. వాళ్ళకు ప్రాబ్లం ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నార్మలీ ఏజ్ గ్రూప్ ఈజ్ 45 to 55. దట్ ఈస్ ద ఏజ్ గ్రూప్. కొంతమందికి 47 కూడా వస్తుంది, కొంతమందికి 50 కూడా వస్తుంది. సో డిలేడ్ మెనోపాజ్ కూడా ఉంటుంది అన్నమాట, ఎలా కూడా ఉంటుంది. అండ్ ఈ మెనోపాజ్ కి యాక్చువల్లీ మల్టిపుల్ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అవుతుంది. ఓకే, ఎప్పుడైనా సరే మన శరీరంలో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయిందంటే అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఒక ఫీమేల్ బాడీలో స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో దట్ హ్యాపెన్స్ నార్మల్లీ ఇన్ ద మెనోపాజ్. ఓకే, అండ్ ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గితే ఒకరికి ఏమవుతుందంటే లైక్ బ్రెయిన్ కు మనకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతాయి. ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గితే మనకు ఆర్బీసీ సరిగా డెవలప్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, హిమోగ్లోబిన్ తగ్గుతుంది. హిమోగ్లోబిన్ తగ్గితే వాళ్ళకు ఏమవుతుందంటే ఆటోమేటికలీ బ్రెయిన్ కు ఆక్సిజన్ ఎంత అందాల్సింది అంత అందదు అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ నంబర్ 1. అప్పుడు ఏమవుతుంది, ఇరిటేషన్ డెవలప్ అయిపోతుంది మనిషికి. ఇరిటేషన్ అంటే చిన్న చిన్న దానికి కోపంగా చూడడం, కోపపడడం, లేకపోతే అందరి మీద విదౌట్ ఎనీ రీజన్ వాళ్ళ అరవడం. ఓకే, ఇది అన్ని జరుగుతాయి అన్నమాట. దట్ ఈస్ నంబర్ 1. ద నంబర్ 2, వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ సఫోకేషన్ విల్ బి దేర్. కొంచెం దూరం నడిస్తే వాళ్ళకు ఆయాసం రావడం నార్మల్గా. అండ్ దాంతో బట్టి వాళ్ళకు కొంతమందికి బ్రెస్ట్లు నొప్పి రావడం, బ్రెస్ట్లు స్టిఫ్నెస్ రావడం, అండ్ దాంతో బట్టి వాళ్ళకు మోకాలు నొప్పి రావడం, వాళ్ళకు అదే టైంలో వాళ్ళకు మసల్స్ పెయిన్ అన్ని రావడం. ఓకే, అండ్ దీంతో బట్టి వాళ్ళకు అసలు నిద్ర పట్టదు. రాత్రిపూట ఒక లేడీ 1 గంట పడుకోవాలంటే కష్టం అయిపోతుంది. they'll go to the bed, they'll go to the bed and they'll sleep normally, they'll lie down, బట్ వాళ్ళకు నిద్ర ఎంత రావాల్సిందే ఆ టైప్ నిద్ర రాదు. జస్ట్ 1 hour ఆర్ హార్డ్లీ 2 hours ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు స్లీప్. ఈ మెనోపాజ్ వచ్చేస్తే ఆ టైంలో ఎట్లా జరుగుతుంది. సో నిద్ర లేకపోతే ఇరిటేషన్ డెవలప్ అవుతుంది. ఓకే, అండ్ అదే టైంలో వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా డెవలప్ అయిపోతుంది, గ్యాస్ ఫుల్ అయిపోతుంది. అండ్ అదే టైంలో వాళ్ళకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద యూరిన్ బాగా పెరిగిపోతాయి అన్నమాట. సో ఒకరు నార్మల్గా 3 to 4 times ఒక రోజుకు వెళ్తే ఆ మెనోపాజ్ వచ్చేస్తే దే విల్ గో మోర్ దెన్ 10 to 12 times. అట్లా ఆల్మోస్ట్ మోర్ దెన్ డబల్ అయిపోతుంది. సో దాంతో బట్టి వాళ్ళకు మెయిన్ ముఖ్య లక్షణాలు నేను ఏం చూశానంటే, ఒకటి సపోజ్ లెటస్ మీది స్కిన్ కలర్ ఇప్పుడు చాలా బ్రైట్ గా ఉంది. ఓకే, సో ఈ స్కిన్ కలర్ ఆటోమేటికల్ డల్ అయిపోతాయి. ద రీజన్ అక్కడ ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిన తర్వాత ఒక మనిషికి బ్లడ్ కూడా తగ్గిపోతుంది, రక్తం తగ్గిపోతుంది. రక్తం తగ్గిపోతే ఆటోమేటికలీ మన స్కిన్ కలర్ డల్ అయిపోతాయి. ఓకే, సో ఆక్సిజన్ సప్లై సరిగా ఉండవు, సో డార్క్నెస్ వచ్చేస్తాయి. అండ్ సేమ్ టైం వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ భాజనల్ లూబ్రికేషన్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. సో భాజనల్ లూబ్రికేషన్ తగ్గితే వాళ్ళకు సెక్స్ మూడ్ కూడా ఆటోమేటికల్ తగ్గిపోతుంది. ఆ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకు సెక్సువల్ మూడ్ ఆటోమేటికల్ తగ్గుతుంది. అండ్ డ్రై భాజేనా, దట్ ఈస్ కాల్డ్ డ్రై భాజేనా. సో ఆ భాజేనా డ్రై అయిపోతుంది అన్నమాట. సో నార్మల్గా ఎప్పుడైనా సరే వాళ్ళ హస్బెండ్తో కలుస్తున్నప్పుడు 100 to 100% దే విల్ ఫీల్ పెయిన్. సో ఆ పెయిన్ రావడం వల్ల ప్రతిసారి ఎప్పుడు కలిస్తే అప్పుడు పెయిన్ వస్తుంది అని వాళ్ళ సెక్స్ చేయడం కంప్లీట్గా వదిలేస్తారు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే హస్బెండ్ అండ్ వైఫ్ కు గొడవ రావడం అవకాశం ఉంది. ఓకే, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఐ హావ్ సీన్. అండ్ హస్బెండ్ ఈ విషయం తెలియకుండా వాళ్ళు అర్థం చేసుకోరు, బికాజ్ హీ ఫీల్స్ సంథింగ్ డిఫరెంట్.
లైక్ వాయిస్ ఈజ్ అవాయిడింగ్ మీ అని ఉంటుంది అన్నమాట. సో ఆ టైపు ప్రాబ్లమ్స్ కూడా అక్కడ వచ్చేస్తాయి, ఎంట్లు గొడవలు జరుగుతాయి. అండ్ అనవసరంగా విదౌట్ ఎనీ రీజన్ వాళ్ళకు ఇరిటేషన్ రావడం వల్ల వాళ్ళ ఎంట్లు ప్రతి ఒక్కరి మీద కూడా చిన్న చిన్న దానికి ఇరిటేట్ అయిపోతుంది, ప్రతి ఒక్క దానికి ఇరిటేషన్ వచ్చేస్తాయి. ఓకే, అండ్ ఫర్గట్ఫుల్నెస్ కూడా వచ్చేస్తాయి వాళ్ళకు, అంటే మెమొరీ తగ్గిపోవడం, సరిగా మతిమరుపు, ఓకే, సరిగా గుర్తు ఉండకపోవడం, ఇది అన్నీ జరుగుతాయి. అండ్ అదే టైంలో వాళ్ళకు ఎట్లా ఉంటుందంటే సఫోకేషన్ వస్తుంది, మెయిన్ సఫోకేషన్ వస్తుంది, హార్ట్ బీట్ బాగా పెరిగిపోతుంది. హార్ట్ బీట్ పెరిగిపోతే నాకు గుండెలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేసిందేమో, హార్ట్ అటాక్ వస్తుందేమో అని ఒక భయం వాళ్ళకు, ఆ భయంతో వాళ్ళు బ్రతుకుతారు. అండ్ ఇది అన్నీ వచ్చేసరికి వాళ్ళకు ఆటోమేటికల్ ఏమవుతుందంటే డిప్రెషన్కు వెళ్ళిపోతుంది వాళ్ళ. ఎస్, సో డిప్రెషన్కి వెళ్తే చిన్న చిన్న దానికి కోపం రావడం, చిన్న చిన్న దానికి వేరే వాళ్ళ మీద విదౌట్ ఎనీ రీజన్ వాళ్ళ అరవడం, ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఎలాంటి స్థితి ఉన్నప్పుడు అది ఎంట్లు అయినా సరే బయట అయినా సరే మనం చూసిన వాళ్ళకి ఇది ఒక అడ్వైస్ అనమాట. దే హ్యావ్ టు కోఆపరేట్, స్పెషలీ ఫర్ ద జెంట్స్. ఓకే, వాళ్ళ ఎంట్లు డాడీ మమ్మీ అయినా లేకపోతే హస్బెండ్ అయినా దే హ్యావ్ టు కోఆపరేట్ విత్ ద లేడీ. సో బికాస్ దే నో దిస్ ఇస్ ద టైమ్, దిస్ హ్యాస్ టు కమ్ ఫర్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి అక్కడ కోఆపరేట్ చేయడం మన బాధ్యత అది అని నా ఉద్దేశం. ఓకే, అండ్ దిస్ ఈజ్ అ మెసేజ్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఐ విల్ టెల్. అండ్ దీని గురించి ఈ మల్టిపుల్ సిమ్టమ్స్కి మనకు నార్మలైజ్ చేయాలంటే ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెడిసిన్ యాక్చువల్లీ. ఆ మెడిసిన్స్ వాళ్ళు వాడచ్చు, వాళ్ళు వాడితే వాళ్ళకు నార్మలైజ్ అయి ఉంటుంది, వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, ఇట్స్ వెరీ గుడ్ మెడిసిన్. అండ్ ఆ మెడిసిన్ ద్వారా ఏమవుతుందంటే ఈ అన్ని మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మొత్తం తగ్గుతుంది అనమాట. ఎస్, సో దట్ ఈస్ ద యూనిక్ పాయింట్. లేకపోతే సపోజ్ నార్మలీ ఒకరు మడర్న్ మెడిసిన్కి వెళ్ళారనుకో, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళు ఏం చెప్తారంటే స్కానింగ్ చేస్తారు, మీకు ఫైబ్రాయిడ్స్ వచ్చేసింది, మీకు సిస్ట్ డెవలప్ అయిపోయింది, అండ్ చాక్లెట్ సిస్ట్ మీకు డెవలప్ అయింది అదే టైంలో. సో ఇది అన్ని డెవలప్ అవుతుందని చెప్తారు. అండ్ ఎక్సెసివ్ బ్లీడింగ్ కొంతమందికి అవుతుంది. ఎక్సెసివ్ బ్లీడింగ్ అయితే వాళ్ళు భయపడతారు, అరే నాకు ఏదో అయిపోతుంది అని భయపడతారు. అండ్ అదే టైంలో ఏమవుతుందంటే ఆల్ లైక్ మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. ఓకే, దే విల్ టెల్ యూ లైక్ ఓకే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కదా, లైక్ యూట్రస్ రిమూవ్ చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్తారు అనమాట. So this I have seen, it is happened in my family earlier when that time I was not a doctor అన్నమాట. ఓకే, అప్పుడు నేను స్టడీస్కి వెళ్తున్నా అన్నమాట, నాకు అంతా తెలియదు అప్పుడు. సో ఆ తర్వాత ఆఫ్టర్ కమింగ్ టు మై మెడిసిన్ కోర్స్ ఆ తర్వాత నాకు తెలిసింది అనమాట ఎట్లా అయింది. సో ఐ హ్యావ్ సీన్ ఆల్ దిస్ హ్యాపెన్స్ ఇన్ మై ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్. బట్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ నెసెసరీ టు గో ఫర్ సర్జరీ ఇన్ దట్ టైమ్. సపోజ్ ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుందంటే దట్ బ్లీడింగ్ విల్ బి కంట్రోల్ ఇన్ జస్ట్ 3 days విత్ మై మెడిసిన్. అండ్ దే హ్యావ్ టు యూజ్ ఎ సింగిల్ మెడిసిన్. ఒక్క మెడిసిన్ ద్వారా వాళ్ళకు 3 days బ్లీడింగ్ కంట్రోల్ అయిపోతుంది. ఎంత కంటిన్యూస్ బ్లీడింగ్ ఉన్నా సరే, నెల బ్లీడింగ్ ఉన్నా సరే కూడా వాళ్ళకు తగ్గిపోతుంది. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ లైక్ ప్రతి ఒక్కరికి ఈ మల్టిపుల్ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అయితే మల్టిపుల్ మెడికేషన్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు. ఓకే, ఇంక్లూడింగ్ కాల్షియం. బికాజ్ బ్లడ్ తగ్గితే ఈవెన్ వాళ్ళకు కాల్షియం లెవెల్ కూడా తగ్గిపోతుంది ఆటోమేటికలీ. ఈస్ట్రోజన్ లెవెల్ ఎప్పుడైనా తగ్గితే, ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ వచ్చేసి వాళ్ళకు బ్లడ్ తగ్గుతుంది, హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. దాంతో కాల్షియం లెవెల్ కూడా తగ్గిపోతుంది ఆటోమేటికలీ. అండ్ కాల్షియం లెవెల్ తగ్గిపోతే వాళ్ళకు ఓస్టియోపోరోసిస్ వాళ్ళకు డెవలప్ అవడం అవకాశం ఉంది. అండ్ బొక్కలు అన్ని ఏమవుతుందంటే వీక్ అయిపోతుంది మనిషికి. సో దే విల్ ఫీల్ ఎంబారెస్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని ఆ టైప్ భయం ఉంటుంది. అండ్ గుండెలు దడ కూడా పెరిగిపోతుంది అదే టైంలో. సో వాళ్ళకు ఆల్ టోటల్గా మనం చూస్తే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ తీసుకొని వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి డాక్టర్స్ టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ కొంతమందికి సర్జరీ సజెస్ట్ చేస్తారు బికాస్ దే డోంట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్. ఆ టైప్ మెడిసిన్ లేదు కాబట్టి వాళ్ళు మేనేజ్ చేయలేరు. సో ఇది అన్ని జరుగుతూనే ఉంటాయి. ఇది అన్ని జరగకుంటే ఉండాలంటే
దే హ్యావ్ టు మీట్ మీ ఇన్ మై క్లినిక్. అండ్ ఎవరికైనా సరే ఆ టైప్ అవసరం ఉంటే వాళ్ళు వచ్చి నాతో కలవచ్చు, నా మెడిసిన్ తీసుకొని వాడచ్చు. నా మెడిసిన్స్ వాడితే వాళ్ళకు సరిగా నిద్ర పడతాయి, వాళ్ళకు నొప్పిలు అన్నీ తగ్గుతాయి. కొంచెం దూరం నడిస్తే సఫోకేషన్ వచ్చిన వాళ్ళకి సఫోకేషన్ కూడా తగ్గిపోతుంది. అండ్ వాళ్ళకు రక్తం కూడా పెరుగుతుంది. అండ్ వాళ్ళ శరీరంలో ఒక గ్లో వస్తుంది అన్నమాట. ఓకే, అంటే ఈ టైం వచ్చేసరికి గ్లో తగ్గిపోతుంది అని చెప్పానుగా, ఆ గ్లో రావడం మొదలు పెడతాయి. అండ్ ఇన్ కేస్ హెయిర్ ఫాల్ బాగా ఉంటే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. బీపీ హైగా ఉంటే బీపీ హై ఉన్నప్పుడు అది కూడా నార్మలైజ్ అవుతుంది. సో ఆల్ టోటల్గా మనం చూస్తే ఆల్ ద సిమ్టమ్స్ విల్ బి నార్మలైజ్ బై దిస్ మెడిసిన్. ఓకే, సో ఎవరికైనా సరే అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి నాకు కలవచ్చు. అండ్ దే కెన్ టాక్ టు మీ ఓవర్ ద ఫోన్. సో మై నంబర్ ఈస్ దేర్ on the skin. So this is the only thing about the menopause. సో ఫ్రెండ్స్ చూసినారు కదా సార్ మనకి మెనోపాజ్ గురించి అయితే ఎంత క్లారిటీగా చెప్పినారో. అండ్ మీకు ఇలాంటి ప్రాబ్లమ్ తో ఎవరైనా సఫర్ అవుతుంటే, ఎవరైనా సఫర్ అంటే మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా సఫర్ అవుతున్నారు అంటే సార్ని అయితే కన్సల్ట్ అవ్వండి. సార్ది మేము కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.